సో చంటి గారు అంటే మిమ్మల్ని చాలా మంది స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు, అవును కౌంటర్లకు తోపు అంటారు. అవును సో దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాను. అంటే కౌంటర్లకి తోపులకి అలాంటివి నేనేం చేయలేను, కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నేను మనసులో ఏది దాచుకోను, నాకు ఏది ఇష్టమో అది డైరెక్ట్గా చెప్పేస్తాను. నాకు నచ్చింది స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తాను. మా అంటే ఒక గంట సేపు నన్ను తిట్టుకుంటారేమో, ఆ తర్వాత మళ్ళీ నాతోటే ఫోన్ చేసి మాట్లాడమో, నాతోటే కలిసి మాట్లాడతారు కాబట్టి అది హ్యాపీనెస్. లోపల కూడా పెట్టుకొని బయటికి మాట్లాడే వ్యక్తిత్వం నాది కాదు. ఎవ్వరు ఏదైనా అనుకోని నా ముందు ఎంత పెద్దవాడు ఉన్నా నాకు నచ్చింది సార్ నచ్చలేదు అని డైరెక్ట్గా చెప్తా. లేదు తప్పు చేస్తే తప్పు చేశారని చెప్తా. ఒకవేళ వాళ్ళు నువ్వు తప్పు చేసావన్నా యాక్సెప్ట్ చేస్తా. నేను తప్పు చేస్తే సారీ చెప్తా. ఎదుటోడు తప్పు చేస్తే సారీ ఎక్స్పెక్ట్ చేయను, కానీ వాడు చెప్తే మంచిదని ఆలోచిస్తా. ఒప్పుకుంటే మంచిది, అది నాకు మంచిది కదా, వాడికే మంచిది. అంటే ఇలా ఉంటే కొన్ని సందర్భాల్లో బాగా ఇబ్బందిగా ఉంటుంది కదా. చాలా ఇబ్బందిగా ఉంటుందమ్మా. ఇప్పుడు బేసిక్ పాయింట్ ఏంటంటే సినిమాలో క్యారెక్టర్లు దొరకవు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎంతసేపు భజన కావాలి, నేను అది చేయలేను. ఎదుటోడు గురించో లేకపోతే ఎవరి గురించో పొగుడుతూ ఉండాలి ఎంతసేపు. అబ్బా నువ్వు తోపు, నువ్వు కాక, నువ్వు చిచ్చా, ఇది నా వల్ల కాదు. అందుకని స్ట్రైట్ ఫార్వర్డ్ మనకి సినిమా ఛాన్సులు ఇవ్వరు, ఎందుకంటే మన భజనలు చేయంగా, అందుకని నాకు ఇవ్వరు. ఎప్పుడో ఎవరైనా ఇచ్చిన వాళ్ళు. బేసిక్ పాయింట్ ఏంటంటే నేను ఇలా ఉండడం వల్ల సినిమా ఇండస్ట్రీలో టాక్ ఎలా ఫామ్ అయిందంటే, బేసిక్గా అలా నచ్చం కదా తొందరగా. అందుకని ఏం చెప్తారంటే, వెళ్ళి చంటి టైంకి రాడు, చంటి డబ్బులు ఎక్స్ట్రా అడుగుతాడు, చంటి బిహేవియర్ సరిగ్గా ఉండదు, సెట్లో బాగా ఉండడు అని అంటారు. కానీ నన్ను పెట్టుకొని పనిచేసిన వాళ్ళకో, లేకపోతే నాతో నడిచిన డైరెక్టర్లకో, కో డైరెక్టర్లకో, కెమెరామెన్లకో, సెట్లో ఉన్న వాళ్ళకి తెలుసు నేనేంటో. ఎందుకంటే వాళ్ళు రోజు మిమ్మల్ని చూస్తూ ఉంటారు కాబట్టి. నేను సెట్కి వెళ్తే నేను ఎంతమందిని నవ్విస్తాను, నేను ఉంటే సెట్ ఎలా ఉంటుంది. నేను చేసిన సినిమాలో గర్వంగా చెప్పుకునే కొన్ని రోజులు నేను వెళ్ళకపోతే అక్కడున్న ఆడియన్స్ కానీ లేదా జూనియర్ ఆర్టిస్టులు కానీ కెమెరామెన్తో సహా, ఏమైనా నిన్న రాలేదు, నువ్వు బోర్ కొట్టేసి నాకు సీన్ తీసేటప్పుడు అంటే, నాది లేదు కదా సార్ డేట్ అంటే, అరే ఈ డైరెక్టర్లతో ఇదే ప్రాబ్లమే, అవసరమైన వాళ్ళు ఉంచుకోరు, అనవసరమైన వాళ్ళు పెడతారంటే అక్కడే తెలిసిపోయింది కదా నా ఇంపార్టెన్స్. సో అదొకటి హ్యాపీ ఫీలింగ్. అంటే మనం లేకపోతే వాళ్ళు ఎలోన్గా ఫీల్ అయ్యారు. తప్పదండి, ప్రతి దాంట్లో ఉంటుంది, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఎందుకంటే నేను మాక్సిమం ట్రై చేసేది నవ్వించడానికి. నేను తొందరగా ఎవరి మీద అరవను. ఏంటంటే నేను అడిచినా కూడా అది ఎదురు కామెడీగా కనబడుతుంది కాబట్టి ఇంకా హ్యాపీ. ఓకే, సో మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. రెడీ. సో హైదరాబాద్ నుంచి మనతో మాట్లాడడానికి రామూర్తి గారు కాల్ చేస్తున్నారు. రామూర్తి గారు, చంటి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. రామూర్తి గారు నమస్కారం. నమస్కారం సార్, బాగున్నారా సార్? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి విషయాలు, ఏం చేస్తుంటారు? మీ డ్రైవర్ సార్. సో చంటి గారిలో మీకు నచ్చేది ఏంటి? చంటి గారి యాక్షన్ బాగుంటుంది మేడం. ఏంటండి? చంటి గారి యాక్షన్ మీకు చాలా ఇష్టం మేడం. యాటిట్యూడ్ మీకు బాగా ఇష్టమా? వాయిస్ గా సార్, మీ యాక్షన్ బాగుంటుంది. సూపర్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో అంటే చంటి గారు, కమింగ్ టు బ్యాక్ ప్రీవియస్కి వెళ్దాం. ఒకసారి పాస్ట్కి వెళ్తే మీరు ఇండస్ట్రీలోకి ఎలా రావడం జరిగింది? అది పెద్ద స్టోరీ అండి. జస్ట్ మనం ఒక లైన్లో చెప్పుకుందాం. సైకిల్ చైన్ లాగా ఉంటుంది. అంటే నేను ఫస్ట్ టాటా ఇండికామ్లో పనిచేసా. దానికి ముందు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్కి పనిచేసా. అంటే బ్యాంకుల్లోకి వెళ్ళి క్రెడిట్ కార్డులు ఇస్తున్నారా లేదా, పోస్టర్లు అతికిచ్చడాలు గోడకి, ఇలాంటివన్నీ ఉంటాయి. దీని తర్వాత టాటా ఇండికామ్లో పనిచేసా. దాని తర్వాత ఒక గెస్ట్ హౌస్కి మేనేజర్గా పనిచేశా. నా అదృష్టం కొద్దికి ఒక రేడియో స్టేషన్ వాళ్ళు, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద రేడియో స్టేషన్ వాళ్ళు దానిలోకి వచ్చారన్నమాట. అప్పుడే లాంచ్ అవుతుంది రేడియో స్టేషన్. అక్కడ ఆ సౌండ్ ఇంజనీరు వీళ్ళందరూ వచ్చేటప్పటికి కొంచెం మనం ఏదో అప్పుడప్పుడు మనం వీళ్ళతో మజాకులాడుతుంటే అది చూసి, భయ్యా నువ్వు ఏదో ఇది ఉందిగా, స్పార్కిల్స్ అలాంటివి ఉన్నాయి, చేయొచ్చుగా, రేడియో లాంచ్ అవుతుందంటే సరే కదా అని లాంచ్ అయ్యా. దానిలోకి వెళ్ళిన తర్వాత కొంచెం నా వాయిస్ టెస్ట్ చేశారు. వాయిస్ టెస్ట్ చేసిన తర్వాత ఒక సంవత్సరం, నన్ను ఒక 9 months పిలవలేదు ఎవరు. వాయిస్ టెస్ట్ అయిన తర్వాత అంటే స్పార్కిల్స్ అవన్నీ నా పేరు మీద రిలీజ్ అయిపోయినాయి, బయట వినబడుతున్నాయి రేడియోలో, కానీ నన్ను ఎవడు పిలవట్లేదు. ఏంటి మనకి అయిపోయిందేమో, మళ్ళీ మన జాబ్ ఎత్తుకోవడం బెస్ట్ కదా అనుకుంటే సడన్గా ఒకరోజు ఎత్తిరాజు భూపాల్ గారు అని ఆయన నాకు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి, ఇట్లా ఒక చంటి బంటి అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఓసారి నీ వాయిస్ టెస్ట్ రావాలి మళ్ళీ అంటే, సరే కదా అని వెళ్తే ఈ చంటి వాయిస్ ఇలా ఉంటుంది అనేదో డిస్కషన్ వస్తే, ఇలా ఉంటుందా భయ్యా అని నేను చిన్న వాయిస్ మాట్లాడిపించా. బాగానే ఉంది కదా అని అప్పుడే రికార్డ్ చేసాం, అప్పుడే ఆన్లైన్ వేసేసాం. ఆన్ ఎయిర్ వెళ్ళిపోయింది. దానికి బీభత్సమైన హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత
ఇంకా దీన్ని సీరియల్గా కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాను. అందరూ ఏమనుకున్నారు అంటే ఇది సుమన్ శెట్టి చేస్తున్నాడు అనుకున్నారు ఒకప్పుడు. ఓకే ఆయన అనుకున్నారు. అంటే మనం అక్కడ కనిపించాం కదా, ఓన్లీ వాయిస్ అలా అనుకున్నారు. తర్వాత మెల్లిగా చంటి అనేవాడు వేరు, అంటే చంటి తర్వాత మా మేనేజర్ మాణిక్యం, పాపారావు, సునామీ ఇట్లాంటి బొచ్చడి క్యారెక్టర్లు ఓకే ఇంకా చేసి అట్లా ఒక 2 సంవత్సరాలు దాళ్ళే గడిచింది. ఆయన ఒక సినిమాకి జల్లు అనే సినిమాకి ఆయన రైటర్గా చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ రాశారు, మెయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్. ఓకే అది నా ఫస్ట్ సినిమా. ఓకే జల్లు అనేది నా ఫస్ట్ సినిమా జల్లు, అన్నమాట లైఫ్లో. ఓకే. కెమెరా ముందుకు వెళ్ళంగానే ఫస్ట్ ఎలా అనిపించింది? అదృష్టం ఏంటంటే అబ్బో ఎలా అనిపించింది అడగద్దు, 2 సునామీలు ఒకటేసారి కళ్ళ ముందు చూస్తున్నట్టు ఉంటుంది. అంటే బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే నా పక్కన ఉన్నది ఎంఎస్ నారాయణ గారు. ఓకే నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పింది అదే, అంటే నేను మోస్ట్ హ్యాపీయెస్ట్ ఫీల్ అయిన ఫస్ట్ మూమెంట్ అదే. అంటే ఎంఎస్ నారాయణ ఈజ్ లైక్ హ్యూజ్ లెజెండ్. ఆయన పక్కన నిలబడిన తర్వాత నేను ఒక ఫస్ట్ డైలాగ్ నేను ఏదైతే చెప్పబోతున్నానో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అంటే ఇలా ఎలా చెప్పాలో తెలియదు, వాళ్ళు ఎలా అడుగుతారో తెలియదు కదా అని. తర్వాత ఏం చేశారంటే ఎంఎస్ గారు ఆయనే కట్ చెప్పి, ఒక్క నిమిషం డైరెక్టర్ గారు నాకు చిన్న పని ఉంది అబ్బాయితోటని నన్ను తీసుకెళ్ళి పక్కన రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అసలు సినిమా అంటే ఏంటి, స్క్రీన్ ఫస్ట్ షాటే నాకు క్లోజ్ షాట్ అనమాట. ఓకే ఒక క్లోజ్ షాట్ అంటే ఏంటి, 70mm స్క్రీన్ మీద క్లోజ్ షాట్ పడితే దాని ఇమేజ్ ఏంటి, దాని వాల్యూ ఏంటి అనేది చెప్పారు. అదంతా తీసుకున్నాను, వచ్చాను, టేక్ చేశాను, ఓకే అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు నేను సెకండ్ టేక్ ఆర్ థర్డ్ టేక్ తీసుకున్నది లేదు, భగవంతుడి దయ వల్ల. సో థ్యాంక్స్ టు ఎంఎస్ నారాయణ గారు, ఆయన బ్లెస్సింగ్స్. దట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఇంకా ఆ తర్వాత కామెడీ అంటారా, ఆబ్వియస్లీ నేను నేర్చుకుంది బ్రహ్మానందం గారి దగ్గర, అలీ గారి దగ్గర. అంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతుంటాయండి మాకు. అది పంచులు ఎక్స్ప్రెషన్ బ్రహ్మానందం గారివి, స్ట్రైట్ కౌంటర్లు అలీ గారివి. రెండు మిక్స్ అయిపోయి మాకు అలా అది మిక్సింగ్ ఆ కౌంటర్లు మాకు తగులుతూ ఉంటాయి అన్నమాట. కాల్